మనస్థం మన మధ్యస్థం మధ్యస్థం మనవర్జితం మనసా మన ఆలోక్య స్వయం సిద్ధ్యంతి యోగినః. భగవానుడు చెబుతూ ఉన్నాడు అర్జునుడికి, ఓ అర్జున, మనస్థమన మధ్యస్థం మధ్యస్థం మనవర్జితం మనసా మన ఆలోక్య స్వయం సిద్ధ్యంతి యోగినః. మనస్సునంది ఉండి సాక్షీభూతమై మనస్సుకి మధ్యేందు ఉన్నటువంటిది, ఆ ప్రకారంగా మనస్సు యొక్క మధ్యేందు ఉండి కూడా ఇప్పుడు మనకి ఈ సంకల్పము వికల్పము అనేటటువంటివి ఏవి కూడా లేనటువంటిది అయినటువంటి ఆ పరమాత్మని పరిశుద్ధమైనటువంటి మనస్సు చేత చూసినటువంటి యోగులు తమ యొక్క సదాచారం వలనే ముక్తి పొందుతూ ఉన్నారయ్యా అని చెబుతూ ఉన్నాడు. అంటే ఆ పరమాత్మ స్వరూపము అనేది ఎక్కడా లేదు, మన యొక్క మనస్సులోనే ఉంది, మన యొక్క మనస్సు మధ్యలోనే ఉంది. దానికి సంకల్ప వికల్పాలు ఏవి కూడా లేవు. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని పరిశుద్ధమైనటువంటి మనస్సు చేత మాత్రమే చూడగలుగుతాము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అలా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆ పరమేశ్వర స్వరూపాన్ని చూసినటువంటి యోగులు ముక్తి పొందుతూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు. అలా అంటూ ఆకాశం మానసం కృత్వా మనఃకృత్వా నిరాస్పదం నిశ్చలంతం వ్యానీయాత్ తత్సమాధిస్థస్య లక్షణం. ఇక్కడ సమాధి లక్షణం ఏమిటి అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు చూడండి. ఆకాశం మానసం కృత్వా మనఃకృత్వా నిరాస్పదం. మానసం మనస్సుని, ఆకాశం ఆకాశంగా కృత్వా చేసి, అంటే నీ యొక్క మనస్సుని ఆకాశంగా చేసి, ఇది ఇక్కడ చెబుతూ ఉన్నది. ఈ మనస్సుని ఆకాశంగా చేసి అంటే సంకల్ప వికల్పాలకు ఆలవాలమైనటువంటి ఈ మనస్సుని సంకల్పము వికల్పము అనేవి లేనటువంటి దానిగా చేసి, ఆ మనస్సుని ఏ విషయాల మీదికి కూడా పోనీయకుండా అలా నిశ్చలంగా ఉండేటట్లుగా చేసి, ఇప్పుడు ఆ నిశ్చలమైనటువంటి ఈ మనస్సుతో పరమాత్మని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సమాధి యందు ఉన్నవాడు అని చెప్పవలసి ఉంటుంది అన్నాడు. సమాధిలో ఉన్నవాడు ఎవరయ్యా అంటే మనస్సుని సంకల్ప వికల్పాలు అనేవి లేకుండా చేసి, మనస్సును నిశ్చలంగా చేసి, ఈ నిశ్చలమైనటువంటి మనస్సుతో పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే దర్శించగలుగుతాడో అతడే సమాధి యందు ఉన్నటువంటి వాడు. అంటే ఇక్కడ సమాధి యొక్క లక్షణం ఏమిటి, ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు చూడండి ఈ శ్లోకంలో. మనస్సుని ఇతరమైనటువంటి విషయాల మీదకి మళ్ళనీయకుండా కేవలము పరమాత్మని తెలుసుకొనటం కోసమే ఈ మనస్సుని మనం ఉపయోగించాలి. ఇది సమాధి యొక్క లక్షణము అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్పి ఇక ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు చూడండి. బ్రహ్మనిష్టను ఏ రకంగా అంటే ఆ సమాధి స్థితిని ఏ రకంగా అభ్యసించాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ శ్లోకంలో. చాలా ముఖ్యమైనటువంటిది ఈ శ్లోకం. యోగామృతరసం పీత్వా వాయుభక్ష సదా సుఖీ యమం అభ్యసతే నిత్యం సమాధిమమృతాసనం. ఇక్కడ చూడండి, యమము నియమము మొదలైనటువంటి
అష్టాంగములు అన్నీ కూడా అభ్యాసం చేసి, అంటే అష్టాంగ యోగ సాధన ఉంది మనకి. ఆ అష్టాంగ యోగ సాధనంతా చేసి ఆ అష్టాంగ యోగ సాధనామృతాన్ని పానం చేసి ప్రాణాయామం చేత నిరోధించబడినటువంటి కేవలము ఈ కుంభకాహారము కలిగినటువంటి వాడై సర్వకాలములయందు కూడా యోగాభ్యాసము చేత ఈ రోగభావం చేత మిగుల దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడై, అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా సుఖాన్ని కలిగినటువంటి వాడై, ఏ రకమైనటువంటి రోగము కూడా లేకుండా రోగాభావము చేత, అంటే రోగాలు ఏమీ లేకుండా, రోగ అభావము అని ఇక్కడ, అంతేగాని రోగభావం కాదు ఇది. రోగాభావము అంటే రోగాలు ఏమీ లేకుండా మంచి ఆరోగ్యమైనటువంటి దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడై సర్వకాల సర్వావస్థల యందు సుఖం కలిగినటువంటి వాడై అమృతాహారము అనేటటువంటి ఈ రూపంలో యమము అనేటటువంటి పేరు కలిగినటువంటిది అయినటువంటి ఆ సమాధిని ఇతడు అభ్యసించాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ సమాధి స్థితిని అభ్యసించాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇందులో చెప్పింది ఏమిటి అంటే అష్టాంగ యోగ మార్గం, దీన్ని అభ్యసించాలి అని అంటూ ఉన్నాడు. ఈ అష్టాంగ యోగాలు ఏమిటి అసలు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఇక్కడ చూసి తీరాలి. ఇక్కడ ఇవి కొన్ని పూర్వాంగాలని, కొన్నేమో ఉత్తరాంగాలని, రెండు రకాలుగా చెప్తాం ఈ యోగాంగాలని. మొత్తం 8 అంగములు అని కదా మనం చెప్తూ ఉన్నది. అష్టాంగములు అంటే 8 అంగములు అని. ఈ 8 అంగముల్లోనూ కొన్నేమో పూర్వాంగాలు, కొన్నేమో ఉత్తరాంగాలు. ఇప్పుడు వీటిల్లో ఏవి పూర్వం, ఏవి ఉత్తరం, ఇవి చూడండి ఒకసారి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ఈ 4 కూడా పూర్వాంగములు అని చెప్పబడతాయి. అలాగే ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, ఈ 4 ఉత్తరాంగములు అని చెప్పబడతాయి. మొత్తం మీద అష్టాంగములు అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ 8 మొట్టమొదటి 4 పూర్వాంగాలు, మిగిలినటువంటి 4 ఉత్తరాంగాలు. కాబట్టి ఈ పూర్వాంగాలు, ఉత్తరాంగాలు అని చెప్పేసి రెండుగా ఈ 8 అంగాల్ని కూడా, ఈ అష్టాంగాల్ని విభజించి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అలా విభజించి యోగి అయినటువంటి వాడు మొట్టమొదటిగా పూర్వాంగాల్ని పూర్తిగా నేర్చుకోవాలి. అవి పూర్తిగా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ ఉత్తరాంగాల జోలికి వెళ్ళాలి అని ఇక్కడ ముందుగా చెప్తూ ఉన్నాడు. పూర్వాంగములు పూర్తిగా రాకుండా, వాటిని సాధన చేయకుండా ఉత్తరాంగముల జోలికి వెళ్ళకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ అష్టాంగాలు ఇవి ఏమిటి అసలు అంటే, ఈ 8 పేర్లు మాత్రమే చూసాం ఇప్పుడు మనం. వాటిని ఒక్కొక్క దాన్ని కూడా విడివిడిగా చూద్దాం. ఇక్కడ చూడండి. మొట్టమొదటిది యమము అని అన్నాడు. ఏమిటి యమము అంటే? అహింస, అస్తేయం, సత్యం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, 5. ఈ 5 విధములు కూడా యమము అని అంటారు. అంటే యమము అనేటటువంటిది 5 విధాలుగా ఉంటుందన్నమాట. 5 భాగాలుగా ఉంటుంది. అందులో 5 భాగాలు ఏమిటయ్యా అంటే అహింస, అస్తేయము, సత్యము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. వీటిల్లో మొట్టమొదటిది అహింస. ఏమిటి అహింస అంటే జీవహింస చేయకుండా ఉండటం.
దీన్నే అహింస అని అంటారు. అయితే యజ్ఞాలయందు అలాగే దేవతల యొక్క నివేదన కోసం తప్పించి మిగిలిన కాలాల్లో ఏ జీవిని కూడా చంపకుండా ఉండటం అనేటటువంటిదే అహింస అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా చూడండి. యజ్ఞయాగాదులలో మరి జంతువుల్ని బలిస్తాం కదా, ఇది హింస కాదా? ఇది మనకు వచ్చేటటువంటి అనుమానం. ఇది హింస కాదు, ఇది అహింసే అవుతుంది అని చెప్పి మనకి అనేక చోట్ల సోదాహరణంగా చెప్పబడింది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అహింస అంటే ఏ జీవిని కూడా హింసించకుండా ఉండటం. అయితే ఇక్కడ యజ్ఞయాగాదులందు దేవతల యొక్క ఆ బలి ఇచ్చే సమయంలోనూ ఈ రెండింటిలోనూ హింస చేసినప్పటికీ అది అహింసే అవుతుంది. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ అహింస అన్నప్పుడు పేను, నల్లి, చీమ, ఈగ అంటే పిపీలికాది చిన్న అతి చిన్నదైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి క్రిమి దగ్గర నుంచి క్రూర జంతువులు, భయంకరమైనటువంటి పులి, సింహం, అలాగే విష జంతువులు, పాములు, తేళ్లు, మండ్రగబ్బలు, ఏనుగలు, అడవి పందులు, ఎలుగుబంట్లు ఏవైనా సరే అవి మన మీద పడుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని చంపకుండా ఉండటమే అహింస అని చెప్పబడుతూ ఉంటుంది. ఏ ప్రాణికి కూడా ఏ రకమైనటువంటి నొప్పి కలగజేయకుండా అలా ఉండాలి. అంటే ఇక్కడ అహింస అంటే కేవలం ఆ ప్రాణిని సంహరించటము అనే కాదు, ఇక్కడ సంహరించకుండా ఉండటము అనే కాదు, ఆ ప్రాణికి బాధ కలగ చేయకుండా ఉండటము అని కూడా అర్థమేంటి. అంటే సామాన్యంగా మనం చేసేటువంటి పని ఏమిటి అంటే ఎదురుకుండా ఉండేటువంటి మనిషిని ఏదో సూటిపోటి మాటలతో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇటువంటివి ఊహలో కూడా రాకూడదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అది అహింస అంటే. నువ్వు నిజంగా వాళ్ళని హింసించడం కాదు, ఇక్కడ హింసించాలి అనేటటువంటి తలపు కూడా నీ మనసులోకి రాకూడదు. అది అహింస అంటే. ఇక రెండవది అస్థేయము. అస్థేయము అంటే ఇతరుల యొక్క సొమ్ముని ఆశించకుండా ఉండటం. తనకి ఎంతటి కష్టం వచ్చినప్పటికీ సరే దొంగతనం చేయకూడదు. ఇతరుల సొమ్మును ఆశించకూడదు అంటే దొంగతనం చేయకూడదు అన్నమాట. నువ్వు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, ఎటువంటి కష్టం వచ్చినా సరే పక్క వాళ్ళ సొమ్ముని నువ్వు ముట్టుకోకూడదు, దాన్ని ఆశించకూడదు. ఎటువంటి విపత్తులో మునిగిపోయినా సరే ఇలా చేయాలి. అయితే కేవలము నేను ఎప్పుడూ దొంగతనం చేయలేదు అంటే సరిపోదు, దొంగతనం చెయ్యాలి అనేటటువంటి ఊహ కూడా నీ మనసులోకి రాకూడదు. అది అస్థేయము అంటే. ఇక మూడవది సత్యం. సత్యము అంటే ఉన్నది ఉన్నట్లు, చూసింది చూసినట్టు, జరిగింది జరిగినట్టు చెప్పటం. నీకు తెలిసిన విషయాన్ని తెలిసినట్టుగా చెప్పటం. ఇలా గనక చెప్పినట్లయితే అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తాయి మనకి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంత తేలికైనటువంటి విషయం కాదు ఈ సత్యము అనేది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నిజాన్ని నిజంగానే చెప్పాలి, సత్యాన్ని సత్యంగానే చెప్పాలి. కాబట్టి ఇక్కడ సత్యము అంటే ఇది. అయితే ఈ సత్యానికి వచ్చేటప్పటికే శుక్రనీతిలో కొద్దిగా సడలింపు ఉంది చూడండి. వారి యాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అన్నాడు. అక్కడ అబద్ధం అయినప్పటికీ అది అబద్ధం కాదు అని చెప్పాడు. ఇక నాలుగవది అపరిగ్రహము. అపరిగ్రహము అంటే ఏమిటి?
ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా ఉండటం, ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఎవరు ఏమి ఇచ్చినప్పటికీ కూడా మనం తీసుకోకుండా ఉండటం, దానము అనేది పట్టకూడదు. ఎందుకంటే ఇవాళ ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా ఒక వస్తువుని కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి మనం రుణపడి ఉంటాం. ఈ రుణాన్ని మళ్లీ మనం చెల్లించాల్సి ఉంటుంది, మళ్లీ మనం తీర్చుకోవాల్సి ఉంటుంది. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా సరే వాళ్ళేంటో కుక్కగా అయినా సరే పుట్టి మనం ఆ రుణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా ఈ దానము అనేది తీసుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఎవరైనా ఇచ్చినటువంటి సొమ్ముని తీసుకోవద్దు, అదే అపరిగ్రహము. ఇక 5వది బ్రహ్మచర్యము. ఈ బ్రహ్మచర్యము అంటే ఇక్కడ చూడండి, స్త్రీతో ఏ రకమైనటువంటి సంబంధము లేకుండా ఉండటం, నీ యొక్క మనస్సుని స్త్రీల మీదకి వెళ్ళనీయకుండా చూడటం. అయితే మరి గృహస్థు ఏ రకంగా ఉండగలుగుతాడు అనేటటువంటి ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భార్యతో చేసినటువంటి సంసారము అనేది బ్రహ్మచర్యంగానే పరిగణించబడుతుంది. అది కూడా గృహస్థాశ్రమంలో చెప్పినటువంటి ఈ నియమనిష్టలకు లోబడి ఈ సంసారం అనేది చేయాలి. ఈ 5 కూడా యమము, ఈ యమంలో భాగాలు. ఇక 2వది నియమము. ఈ నియమం మళ్ళీ 5 విధాలుగా ఉంటుంది. 1 స్వాధ్యాయం, 2వది సంతోషం, 3 శౌచం, 4వది త్రివిధ తపస్సులు, 5వది ఈశ్వర ప్రణిధానము. ఇవి మొత్తం 5 విధాలు. ఏమిటి ఈ 5 విధాలైనటువంటివి? ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటిది స్వాధ్యాయము. స్వాధ్యాయము అంటే ఏమిటి? అసలు మనం నేర్చుకున్నటువంటి విద్యనంతా కూడా మనమే వల్లెవేస్తూ ఉండటం. సామాన్యంగా ఈ వేద మంత్రాలు, వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా వేదాన్ని వల్లెవేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ వేదాన్ని చదువుకుంటూ ఉంటారు, కూర్చొని వేద పారాయణ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా పారాయణ చేయవలసి వస్తుంది అంటే, మనం చాలా ముఖ్యంగా లౌకికంగా చెప్పుకోగలిగినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రతిరోజు గనక మనం చదువుకున్నటువంటి విషయాన్ని కనీసం ఒక్కసారైనా గుర్తు చేసుకోకపోయినట్లయితే దాన్ని మర్చిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరికీ నువ్వు బోధించకపోయినట్లయితే నీకుగా నువ్వే ఆ వేదాన్ని మళ్లీ వల్లెవేస్తూ ఉండాలి. దాన్నే స్వాధ్యాయము అని అంటారు. నీకు నువ్వు చదువుకుంటూ ఉంటావు. అయితే ఈ స్వాధ్యాయము అనేది 3 రకాలుగా ఉంటుంది. 1 వాచకము, 2 ఉపాంశువు, 3 మానసికము అని చెప్పేసి 3 రకాలుగా ఉంటుంది. వాచకము అంటే బిగిరిగా చదవటం. ఉపాంశువు అని అంటే ఇతరులకి ఎవరికి కూడా వినిపించకుండా, అంటే పెద్దగా ధ్వని అనేది ఏం రాకుండా, శబ్దం రాకుండా అలా దాన్ని పఠిస్తూ ఉండటం. 3వది మానసికము అంటే అతి నెమ్మదిగా, అంటే కేవలం మనస్సులోనే దాన్ని మననం చేయటం. ఇది స్వాధ్యాయము అని అన్నారు. 2వది సంతోషము. ఈ సంతోషము అంటే మనం చెప్పుకునేటటువంటి సంతోషం కాదు, లౌకికమైనటువంటి సంతోషం కాదు. ఇది మనస్సుకు సంబంధించినటువంటిది. లౌకికమైనటువంటి సంతోషము అంటే తనకి ఇష్టమైనటువంటి విషయాలు ఏదైనా కనుక జరిగినట్లయితే ఆనందిస్తాడు,
కష్టమైన విషయాలు గనక జరిగినట్లయితే దుఃఖిస్తూ ఉంటాడు, బాధపడతాడు. ఆ సంతోషం కాదు ఇక్కడ చెప్పేది. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, కేవలము మన ప్రారబ్ధ కర్మ వల్ల మనకి ఏదైతే ప్రాప్తిస్తుందో దాన్ని మాత్రమే మనం అనుభవిస్తూ నిత్యము తృప్తి పొంది ఉండటము, అదే ఇక్కడ సంతోషము అంటే. అందుకే ఇక్కడ ఆ బలి చక్రవర్తి చెప్తాడు చూడండి, తృప్తించందని మనుజుడు సప్తద్వీపంబులనైన సకంబడునే. వామనావతారంలో చెప్తాడు పోతనామచ్చుడు. తృప్తి అనేది ఉండాలి అక్కడ. తృప్తించందని మనుజుడు సప్తద్వీపంబులనైన సకంబడునే, అది ఆ తృప్తి కావాలి. ఆ తృప్తి ఇక్కడ సంతోషాన్ని ఇచ్చేటటువంటిది. మూడవది శౌచ్యము, అంటే మలినం లేకుండా ఉండటం. ఈ శౌచము అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య శౌచము, రెండోది అంతఃశౌచము. బాహ్య శౌచము అంటే స్నానము మొదలైనటువంటి వాటి వల్ల శరీరం మీద ఉన్నటువంటి మలినాన్ని పోగొట్టుకోవటం. అంటే శరీరాన్ని శుభ్రంగా రుద్ది స్నానం చేయటం, ఇది బాహ్య శౌచం అంటే. అందుకే అక్కడ చెప్పాడు చూడండి మనకి, జలస్నానం మలత్యాగం. నీళ్లలో స్నానం చేస్తే ఒళ్ళు గట్టిగా రుద్దుకుని స్నానం చేస్తే వచ్చేది ఏమిటయ్యా అంటే ఒంటి మీద ఉన్నటువంటి మట్టి పోతుంది, అంతకన్నేం కాదయ్యా. మంత్రస్నానం మనస్సుచి, భస్మస్నానం హరేత్ పాపం, జ్ఞానస్నానం పరం పదం అన్నాడు. కాబట్టి ఇక్కడ కావలసినటువంటిది ఏమిటి అంటే అంతిమంగా కావాల్సింది జ్ఞాన స్నానం కావాలి. కానీ ఇక్కడ బాహ్య శౌచము అంటే ఈ జల స్నానము అనేది కావాలి. అలాగే అంతఃశౌచము అన్నాడు. అంతఃశౌచము అంటే మనస్సులో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని మనం జయించాలి. అరిషడ్ వర్గాలు అంటే ఏమిటివి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనబడేటటువంటి అరిషడ్ వర్గాలు. వీటన్నింటినీ కూడా పూర్తిగా జయించాలి. అలా జయించిన తర్వాత మనస్సుని పరిశుద్ధంగా నిర్మలంగా చేసుకోవాలి. ఎలా నిర్మలంగా చేసుకోవాలి అంటే మల పంచకం గనక లేకుండా చేసినట్లయితే మనస్సు నిర్మలం అయిపోతుంది. మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని గనక మనం తొలగించినట్లయితే, అందులో మాలిన్యం లేకుండా చూసినట్లయితే అది నిర్మలం అయిపోతుంది. అది చేయవలసినటువంటి పని ఇక్కడ. ఈ మాలిన్యము అనేటటువంటిది 5 రకాలుగా ఉంటుంది. ఏం చెప్పాం, గతంలో చెప్పాం, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అదే అణవమల, కార్మికమల, మాయీకమల, మాయేయమల, తిరోధానమలము అని చెప్పేసి మొత్తం 5 రకాలైనటువంటి మలాలు ఉన్నాయి. ఈ మలాలు అంటే ఈ మలములను గనక లేకుండా చేసినట్లయితే, వీటిని గనక మనం తొలగించినట్లయితే సాధకుడి యొక్క మనస్సు అనేది నిర్మలం అయిపోతుంది. ఇది అంతఃశౌచం. ఇక తర్వాత 4వది త్రివిధ తపస్సులు అని అంటూ ఉన్నాడు. ఏమిటి ఈ త్రివిధమైన తపస్సులు అంటే? శరీర తపస్సు, వాక్ తపస్సు, మనో తపస్సు అని తపస్సు మొత్తం 3 రకాలుగా ఉంటుంది. ఇందులో ఈ యమంలో అహింస, అస్థేయము, సత్యము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా, అలాగే శౌచంలోనేమో బాహ్య పరిశుద్ధత, అంతఃపరిశుద్ధత, ఇవన్నీ కూడా చూడండి. అణుకోవ కలిగి ఉండటం, విధేయత కలిగి ఉండటం, దేవతల యందు, పెద్దల యందు, బ్రాహ్మణుల యందు, గురువుల యందు, పండితుల యందు, సన్యాసుల యందు, పరమహంసల యందు, అవధూతలు, సాధుజనులు, వీళ్ళందరినీ కూడా గౌరవించాలి. పెద్దవాళ్ళని పూజిస్తూ ఉండాలి. ఇది
శారీరకమైనటువంటి తపస్సు అంటే మన యొక్క శరీరంతో మనకన్నా పెద్దవాళ్ళని గొప్పవాళ్ళని అందరినీ కూడా గౌరవించాలి, వాళ్ళని పూజిస్తూ ఉండాలి. దీన్ని శారీరకమైనటువంటి తపస్సు అని అంటారు. ఇక రెండోది చూడండి, వాక్ తపస్సు. మనోహరమైనటువంటి మాటలు, మృదువైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలన్నీ కూడా పఠిస్తూ ఉండటం, ఇది వాక్ తపస్సు అని అంటారు. మూడోది మనోతపస్సు, అంటే మనో నిగ్రహాన్ని కలిగి ఉండటము, మంచి నడత కలిగి ఉండటము, ఇది మనోతపస్సు అని అంటారు. ఈ 3 రకాలుగాను ఉంటుంది తపస్సు అనేటటువంటిది. ఇక 5వది ఈశ్వర ప్రణిధానము. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇతరమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా, దశవిధ ప్రాణాలు, ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా పరమేశ్వరుడి కోసం వినియోగించాలి. ఎలా వినియోగించాలి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇతరమైనటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా ఆ భగవంతుణ్ణి అర్చించడం కోసం పూజా పాత్రగా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా పూజా పాత్రలు. శరీరంలో దశవిధమైనటువంటి ప్రాణాలున్నాయి చూడండి. వీళ్లే, ఈ దశవిధములైనటువంటి ప్రాణాలే పరివాళ్లు. గంగా, యమున, సరస్వతి మొదలైనటువంటి ఈ నాడులు, ఈ నదులున్నాయి చూడండి. ఆ నదులే శరీరంలో ఉన్నటువంటి ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు. అలాగే శరీరంలో షట్చక్రాలున్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు అని. ఇవన్నీ పరమేశ్వరుడికి మనం సమర్పించేటటువంటి పుష్పాలు. శరీరంలో జఠరాగ్ని అనేది ఏదైతే ఉన్నదో అదే ధూపం. మన శరీరంలో ఉన్నటువంటి చిత్కళలు అనేవి ఏవైతే ఉన్నాయో అవే దీపం. మరి ఆ పరమేశ్వర స్వరూపానికి నైవేద్యం ఏమిటి అంటే బ్రహ్మానందమే నైవేద్యము. మరి హారతి ఏమిటి? సూర్య చంద్రుల యొక్క మండల జ్యోతులే ఆ పరమేశ్వరుడికి హారతి. ఇలా చేసి శరీరం అనేటటువంటి ఈ దేవాలయంలో సహస్రదళ కమలము అనేటటువంటి ఆ సింహాసనం మీద శాంతి అనేటటువంటి శక్తితో కలిసి అక్కడ ఆసీనుడై ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఆ ఈశ్వరుణ్ణి అర్చించాలి. అక్కడ ఉన్నటువంటి ఆ శివశక్తులనిద్దరినీ కూడా అర్చించాలి. దీన్నే ఈశ్వర ప్రణిధానము అని అంటారు. ఇక 3వది, అష్టాంగాల్లో 3వ అంగం చెప్తూ ఉన్నాడు చూడండి, ఆసనము. ఆసనము అనేటటువంటిది అంటే మనం కూర్చునేటటువంటి విధానం. ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు అంటే ఇవి కొన్ని లక్షల రకాల్లో చెప్పారు. దీంట్లో మనకి కొన్ని మాత్రమే ముఖ్యమైనటువంటివి, అన్నింటినీ మనం చూడక్కర్లేదు. వాటిలో మొట్టమొదటిది పద్మాసనం, రెండోది సిద్ధాసనం, అలాగే మూడోది సుఖాసనము అన్నాడు. ఇంకా ఉండటానికి పద్మాసనం, సిద్ధాసనం, భద్రాసనం, అలాగే వీరాసనం, కూర్మాసనం, ముక్తాసనం, ఇట్లా అనేక రకాలైన అవసరాలు ఉన్నాయి. కానీ అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే పద్మాసనం. ఈ పద్మాసనం అనేది అందరికీ తెలిసినటువంటిదే. సాధకుడు తన యొక్క కుడి పాదాన్ని ఎడమ తొడ మీద, ఎడమ పాదాన్ని కుడి తొడ మీద పెట్టి వెనకాల నుంచి చేతుల్ని పంపించి ఆ కాళ్ల యొక్క బటన వేళ్లను పట్టుకోవాలి.
ఇది పద్మాసనము అని అంటారు. తలని కొద్దిగా కిందికి వంచాలి. గడ్డము అనేది వక్షస్థలానికి తగలాలి. భ్రూమధ్యంలో దృష్టి నిలపాలి. ఇది గృహస్థులు చేయవలసినటువంటి పని, గృహస్థులు వేయవలసినటువంటి ఆసనం. రెండవది సిద్ధాసనం. ఈ సిద్ధాసనం అనేది కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటిదే. అంటే మలద్వారాన్ని ఎడమకాలి మడమతో నొక్కి పట్టాలి. అలాగే లింగస్థానాన్ని కుడికాలి మడమతో తొక్కిపట్టాలి. ఇప్పుడు శరీరాన్ని వంకర లేకుండా అలా నిటారుగా నిలిపి తల వంచుకుని కన్నులు సగం మూసుకుని నిమీలిత నేత్రుడై భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి ఆత్మావలోకనం చేయాలి. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గృహస్థులకేమో పద్మాసనం ముఖ్యమైతే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సిద్ధాసనము అనేది ముఖ్యమైనటువంటిది. ఇక మిగిలినటువంటి ఆసనాలు అనేక ఉన్నాయి. మరి సాధకుడు ఇవన్నీ కూడా ఈ ఆసనాలు ఎలాగ మేము వేయటం ఈ ఆసనాలు అంటే గురుముఖతగా వీటిని నేర్చుకోవాలి. అలా కాకుండా ఎక్కడో బొమ్మలో చూసి ఆ బొమ్మలో ఉన్నట్టుగా తాను కూడా వేయటం గనక ప్రయత్నించినట్లయితే శరీరంలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా పట్టేస్తాయి. ఒకసారి నరం అటు ఇటు గనక జరిగింది అంటే మళ్లీ అది యథాస్థానంలోకి రావటానికి చాలా సమయం పడుతుంది. చాలా బాధ కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ గురుముఖత ఆయన ఎదురుకుండా కూర్చొని నేర్చుకోవాల్సినటువంటివి. అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే సుఖాసనము అన్నాడు. ఈ సుఖాసనంలో నువ్వు కూర్చుని పరమేశ్వరుని ధ్యానం చెయ్యి అన్నాడు. ఇది మూడవది. ఇక నాలుగవది ప్రాణాయామము. ఈ ప్రాణాయామము అనేటటువంటిది ప్రాకృత ప్రాణాయామం అని, వైకృత ప్రాణాయామము అని, కుంభక ప్రాణాయామము అని, ఇది మొత్తం 3 రకాలుగా ఉంటుంది అని గతంలో చెప్పుకున్నాం. కానీ గతంలో చెప్పుకున్నటువంటి విషయాన్ని అక్కడే మర్చిపోయి ఉంటాం. అందుకని మళ్లీ ఒకసారి చూడండి. సూర్యోదయం మొదలు మళ్లీ సూర్యోదయం దాకా మూలాధారము మొదలైనటువంటి ఈ షట్చక్రాలున్నాయి చూడండి. ఈ షట్చక్రాల యొక్క అధిదేవతలైనటువంటి గణపతి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు వీళ్ళందరూ ఉన్నారే, ఈ 6 కూడా వీళ్ళందరికీ కూడా 21,600 హంస అజప గాయత్రి మంత్రం సమర్పించటము, ఈ జపాన్ని సమర్పించటము, దీన్ని ప్రాకృత ప్రాణాయామము అని అంటారు. ఇక రెండోది వైకృత ప్రాణాయామము. అంటే ఎడమ ముక్కులో గాలిని బాగా తీసుకుని అందులో సగాన్ని కుంభకం చేసి మిగిలిన సగాన్ని కుడిముక్కుతో వదిలేయాలి. మళ్ళీ కుడిముక్కుతో గాలి పీల్చి అందులో సగాన్ని లోపల కుంభకం చేసి ఇప్పుడు మిగిలిన సగాన్ని ఎడమ ముక్కు ద్వారా బయటకు వదిలిపెట్టేయాలి. ఇలా చేసేటటువంటి ఈ ప్రాణాయామాన్ని వైకృత ప్రాణాయామము అని అంటారు. ఇక మూడవది కుంభక ప్రాణాయామము. అంటే మూలబంధం, ఉద్యాన బంధం, జాలంధర బంధము వీటిని చేసి వాయువుని పూరించకుండా రేచింపకుండా ఒకే రీతిగా నిలవబెట్టడమే ఇది
కుంభక ప్రాణాయామము అని చెప్తారు. ఇక్కడ పూరకము అంటే ఉత్పత్తి, రేచకము అంటే సంహారం, కుంభకము అంటే స్థితి. ఇక ప్రాణాయామాన్ని గనక చూసినట్లయితే ఇది 2 భాగాలుగా ఉంటుంది. కుడి ముక్కును మూసేసి ఎడమ ముక్కు గుండా ఈ వాయువుని లోపలికి పీల్చుకొని ఆ తర్వాత ఎడమ ముక్కుని మూసి కుడి ముక్కు గుండా ఈ లోపల ఉన్నటువంటి ఈ వాయువునంతా కూడా వదిలిపెట్టేయటం. ఇది పూర్వభాగం. ఇప్పుడు కుడి ముక్కు గుండా గాలి పీల్చి ఎడమ ముక్కు గుండా వదిలిపెట్టేయటం అనేది ఉత్తర భాగం. అంటే ఒక ముక్కుతో గాలి పీల్చాలి, రెండో ముక్కుతో వదిలిపెట్టాలి, రెండో ముక్కుతో గాలి పీల్చాలి, మొదటి ముక్కుతో వదిలిపెట్టాలి. ఇలా చేయాలి. ఇక మూలబంధము, ఉద్యాన బంధము, జాలంధర బంధము ఇవన్నీ గతంలో చెప్పుకున్నాం మనం. ఎడమ కాలితో గుదస్థానాన్ని మూసి అట్టిపెట్టడము, దీన్నే మూలబంధము అని అంటారు. కుడి కాలి మడమతో నాభిస్థానాన్ని మూసిపెట్టడం, ఇది ఉద్యాన బంధము అంటారు. తల ఉంచుకుని గడ్డాన్ని రొమ్ముకి తాకించటము, దీన్ని జాలంధర బంధము అని అంటారు. కాలి మడమ చేత గుదస్థానాన్ని మూసేస్తూ అపానవాయువుని ఊర్ధ్వముఖంగా పైకి పీల్చటమే యోని బంధము అని అంటారు. ఇవన్నీ కూడా యోగాసనాల్లో ముఖ్యమైనటువంటివి. ఇవన్నీ కూడా మనం గురువు ద్వారానే నేర్చుకోవాలి, గురుముఖతఃనే నేర్చుకోవాలి. అలా కాదు అని ఎవరికి వాళ్ళు సొంతంగా వీటిని నేర్చుకోవడానికి మాత్రం ప్రయత్నము అనేది చేయకూడదు. ఇది ఇప్పుడు ప్రాణాయామము అంటే. అష్టాంగాల్లోనూ పూర్వాంగాలు ఇవి. ఈ మొట్టమొదటి 4 కూడా పూర్వాంగములు అని చెప్పాడు. ఇక ఉత్తరాంగాలు చెప్తూ ఉన్నాడు చూడండి. ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఈ 4 ఉత్తరాంగాలు. వీటిల్లో మొట్టమొదటిది ప్రత్యాహారము. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు వేటిని కూడా వాటి యొక్క విషయాల జోలికి పోనీయకుండా, అంటే ఇంద్రియాలని వాటి విషయముల మీద నుంచి మరల్చి, అలా మరల్చటమే ప్రత్యాహారము అనబడుతుంది. ఇలా నిత్యము గనక మనం అభ్యసించినట్లయితే ఇంద్రియాలన్నీ కూడా సాధకుడి యొక్క స్వాధీనంలోకి వచ్చేస్తాయి. అలాగే ఇందులో 6వది ధారణ. ఈ ధారణ అనేటటువంటి దాన్ని కూడా గతంలో మనం చెప్పుకున్నాం. అయినా సరే చూడండి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, ఆ తర్వాత ఉండే సహస్రారం. మొత్తం 7 చక్రాలు, 7 పద్మములు మన శరీరంలో ఉన్నాయి అని చెప్పేసి మనం అంటూ ఉన్నాం. వీటినే మనం షట్చక్రాలు అంటాం. అందులో సహస్రారాన్ని లెక్కబెట్టాం. ఈ చక్రాలన్నింటికీ కూడా అధిదేవతలు, అధిపతులు అనేవాళ్ళు ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నాం. మూలాధారానికి గణపతి, అలాగే ఆ తర్వాత స్వాధిష్టానం బ్రహ్మ, మణిపూరం విష్ణువు, అనాహతం రుద్రుడు, విశుద్ధి ఈశ్వరుడు, ఆ పైన ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం సదాశివుడు, అన్నింటికీ పైన ఉండేటటువంటిది సహస్రదళ పద్మం, అక్కడ ఉండేటటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు ఈ దేవతలని ఈ స్థలాల్లో ధ్యానం చేయాలి.
అలా ధ్యానం చేసేటప్పుడు ఆ ప్రదేశంలో మనస్సును నిలపటమే ధారణ అని అంటారు. ఇక 7వది ధ్యానము. ధ్యానము అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ధ్యానము అంటే ఏమిటో చూడండి. ధ్యానము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సగుణ ధ్యానము అని, రెండోదేమో నిర్గుణ ధ్యానము అని 2 రకాలు. హృదయ పద్మంలో ఆ విరాట్ పురుషుణ్ణి నిలబెట్టి మనస్సుతోనే సమస్త వస్తువుల్ని కూడా కల్పించి, అంటే మానసికమైనటువంటి పూజ, షోడశోపచార పూజ చేసి, గతంలో చెప్పాం, మానసికమైనటువంటి పూజ చేసి ఆ పరమేశ్వరుని ధ్యానించాలి. ఇది సగుణ ధ్యానం. మరి నిర్గుణ ధ్యానము అంటే వీరాసనంలో కూర్చుని ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే, ఇక్కడ ఉన్నటువంటిది ఏమీ లేదు, నేనొక్కడనే ఉన్నాను, నేనే పరమేశ్వర స్వరూపాన్ని, సృష్టి స్థితి లయాలకు అన్నింటికీ కూడా కారణభూతమైనటువంటి వాణ్ణి, నేను తప్పించి ఇంకా ఏమీ లేదు, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి భావనతో నిర్వికల్పంగా అలా పరమేశ్వర ధ్యానం చేయటం. ఇక్కడ పరమేశ్వర ధ్యానము అంటే ఎవరిని చేస్తాడు? తానే పరమేశ్వర స్వరూపము అని చెప్తూ ఉన్నాడు. అంటే తనని తానే ధ్యానం చేసుకుంటున్నాడు, ఆత్మధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇది నిర్గుణ ధ్యానము. ఇక దీనిలో ఆఖరిది సమాధి. 8వ అంగం సమాధి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది ఈ సమాధి అనేది. ఈ సమాధి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సవికల్ప సమాధి, రెండోది నిర్వికల్ప సమాధి అని 2 రకాలు. ఇందులో సవికల్పాన్ని దృశ్యానువిద్ధ సవికల్పము అని, శబ్దానువిద్ధ సవికల్పము అని చెప్పేసి మళ్లీ 2 రకాలుగా చెప్తారు. ఇవి బాహ్యము అంతరము అనేటటువంటి తేడాలతో మొత్తం 6 రకాలైనటువంటి సమాధులు అవుతాయి. ఈ సమాధి అనేటటువంటిదే ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది. ఇక్కడ ముముక్షువులందరూ కూడా నిర్వికల్ప సమాధిని మాత్రమే ఆశ్రయిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు అసలు 6 రకాలైనటువంటి సమాధులు మొత్తం వస్తున్నాయి అని అన్నాం కదా. ఈ 6 రకాలైనటువంటి సమాధులు అసలు ఏమిటేమిటో ఒక్కసారి విడివిడిగా చూద్దాం. మొట్టమొదటిది బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి. ఇది సవికల్ప సమాధి. దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి, అందులో బాహ్యం ఇది. కాబట్టి బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి అని అంటారు దీన్ని. ఇందులో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనేటటువంటి త్రిమూర్తులు గాని, ఇంద్రాది దేవతలు, భూలోకంలో ఉన్నటువంటి మానవులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, ఇవన్నీ కూడా చేతనాలు, అచేతనాలు. అంటే ఇది చరాచర ఈ జగత్తు అంతా కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతము, అడవులు, కొండలు, లోయలు, నదులు, సముద్రాలు, ఇవన్నీ కూడా కళ్ళకు కనిపించేటువంటి దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా తన యొక్క తెలివి ఏంది అంటే, నేను చూస్తూ ఉండంగానే ఇదంతా పుడుతూ ఉన్నది, నేను చూస్తూ ఉండంగానే నశించిపోతూ ఉన్నది. ఈ సాధకుడు భావన చేయాలి. దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా నా కళ్ళ ముందే సృష్టించబడుతూ ఉన్నది, నా కళ్ళ ముందే నశించిపోతూ ఉన్నది.
మరి నేను ఈ దృశ్యమానమైనటువంటి జగత్తులో ఒక భాగం కాదా? కాదు, నేను విలక్షణ్ణి. దృశ్యమానమైనటువంటి ఈ జగత్తుకి నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని భావన చేయటమే బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి అని అంటారు. ఈ చరాచర జగత్తంతా కూడా నా కళ్ళయందే ఆవిర్భవిస్తూ ఉన్నది, నా కళ్ళయందే అంతమైపోతూ ఉన్నది. కానీ నాకు ఈ జగత్తుకి ఏ రకమైన సంబంధము లేదు, నేను విలక్షణమైనటువంటి వాణ్ణి అని భావన చేయటం. మరి ఇప్పుడు బాహ్య దృశ్యానువిద్ధము అన్నాం కదా, ఇప్పుడు అంతర్దృశ్యానువిద్ధము ఇది చూడండి. అంటే అంతర్దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి అంటే ఏమిటి? అంటే స్వభావం చేత తన యందు పుట్టేటటువంటి ఈ దృశ్యాలు, అంటే ఇవన్నీ కూడా వృత్తులు, తన యందు జనించేటటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి నేను కాదు, నేను వాటికన్నా విలక్షణమైనటువంటి వాణ్ణి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావించటము. ఇందాకేమో బయట ఉన్నటువంటి దృశ్యమానమైనటువంటి జగత్తుకి నాకు సంబంధం లేదన్నాడు. అది బాహ్యం, బాహ్య దృశ్యం. ఇప్పుడు అంతర్దృశ్యం ఏమిటి? తన శరీరంలో ఉత్పత్తి అయినటువంటి జనించినటువంటి ఈ వృత్తులకి తనకి ఏ రకమైన సంబంధము లేదు అని చెప్తూ ఉన్నాడు. అంటే దృశ్యంతో ఏ రకంగానే తనకి సంబంధము లేదు అని అంటూ ఉన్నాడు. ఇందాకటిదేమో బాహ్య దృశ్యం, ఇదేమో అంతర్దృశ్యం. అలాగే శబ్దం, శబ్దంలో కూడా రెండున్నాయి, బాహ్య శబ్దం, అంతఃశబ్దం అని. ఇప్పుడు బాహ్య శబ్దానువిద్ధ సవికల్ప సమాధి అంటే ఏమిటో చూడండి. బాహ్య శబ్దాలు అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పేర్లు, సమస్తమైన శబ్దాలు, ఇవన్నీ కూడా నాకన్నా వేరైనటువంటివి, వాటికన్నా నేను వేరైన వాణ్ణి. నామరూప క్రియారహితమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నేను, నాకు వాటికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఇలా భావన చేయటమే బాహ్య శుద్ధ అనువిద్ధ సవికల్ప సమాధి. ఈ శబ్దము అనేటటువంటిది ఇక్కడ బాహ్య శబ్దానువిద్ధ సవికల్ప సమాధి అని అన్నారు. మరి ఇప్పుడు అంతఃశబ్దము అంటే ఏమిటి? ఇక్కడ రాజయోగంలో వచ్చేటటువంటి ఉన్నాయి చూడండి. రాజయోగంలో గనక కూర్చున్నట్లయితే ఈ యోగికి మొట్టమొదట ఈ నాదాలు వినిపిస్తూ ఉంటాయి. చిణీనాదం, చిణినాదం, ఘంటానాదం, శంఖానాదం, వీణనాదం, తాళనాదం, వేణునాదం, భేరీనాదం, మృదంగనాదం, మేఘనాదం అనేటటువంటి 10 రకాలైనటువంటి నాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా రాజయోగంలో చెప్పబడింది మనకి. ఇప్పుడు ఈ యోగి, ఈ సాధకుడు భావన చేయాలి, ఈ నాదాలకి నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు, ఈ నాదముల కన్నా విలక్షణమైనటువంటి వాడిని నేను అని భావన చేయాలి అతను. దీన్ని అంతర్శబ్దానువిద్ధ సవికల్ప సమాధి అని అంటారు. చూడండి, శబ్దంలో 2 రకాలు చెప్పాం, బాహ్యం ఒకటి, అంతరం ఒకటి. బాహ్యము అంటే బయట ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ శబ్దం అంతా కూడా, ఆ శబ్దము నేను ఒకటి కాదు, నాకు దానికి సంబంధం లేదు అన్నాడు. పోనివయ్యా, రాజయోగంలో నీకు వినిపించేవంటి ఈ శబ్దాలు ఇవి నీకు మాత్రమే వినిపిస్తాయి, నీ శరీరంలోనే ఉత్పన్నమైనవి, అవి నువ్వు ఒకటే అంటే అవి కూడా అవి నేను ఒకటి కాదు, వాటికి నాకు సంబంధం లేదు. వీటికన్నా విలక్షణమైనటువంటి వాడిని నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావన చేయాలి. ఇది అంతఃశబ్దానువిద్ధ సవికల్ప సమాధి అని అన్నారు. ఇలా ఈ సవికల్ప సమాధి అనేది మొత్తం 4 భాగాలైంది. ఇక నిర్వికల్ప సమాధి దగ్గరికి వద్దాం. అది కూడా బాహ్యము అంతరము అని చెప్పేసి 2 రకాలు. ఇప్పుడు బాహ్య నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? మనం ఇంతవరకు ఈ సవికల్ప సమాధి అనేది 4 రకాలు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఈ 4 రకాలైనటువంటి సమాధుల యందు కూడా
స్థిరమై అంతర్బాహ్యములయందు తనకన్నా భిన్నమైనటువంటిది ఏమీ లేదు అనేటటువంటి నిశ్చయానికి తాను రావటము. అంటే ఇక్కడ నాకన్నా భిన్నమైనటువంటి ఈ చరాచర జగత్తులో ఇంకా ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే. అదే ఎవరు అంటే అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. నన్ను మించినటువంటిది ఈ చరాచర జగత్తులో ఇంకా ఏదీ కూడా లేదు అనేటటువంటి భావనకు అతను వస్తాడు. అది ఇక్కడ బాహ్య నిర్వికల్ప సమాధి అని అంటే. ఈ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపంగానే అతను భావన చేస్తాడు, అతను చూడగలుగుతాడు. మరి ఇప్పుడు అంతర్నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? తానే పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటటువంటి భావన చేస్తూ, అంటే ఇక్కడ ఇందాకటి దాకా ఏమన్నాడు, నేను ఉన్నది నేను ఒక్కడనే, నేను తప్పించి ఇంకెవరూ లేను, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అన్నాడు. ఇప్పుడు అది కూడా వదిలిపెట్టేశాడు. అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, అతడి నేను, అదే నేను అని చెప్పేసి భావన చేయటం, ఆ స్థితికి చేరటం, దీన్నే అంతర్నిర్వికల్ప సమాధి అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటిది ఏం లేదు, బాహ్య లక్షణాలు లేవు, అంతర్లక్షణాలు లేవు, శబ్దం లేదు, స్పర్శ లేదు, ఏమీ లేవు. పైన ఉన్నటువంటి దృశ్యము లేదు, శబ్దము లేదు, ఏమీ లేవు. ఇందాకటి దాకా ఏమన్నాడు, శబ్దం ఉన్నది కానీ ఆ శబ్దము నేను ఒకటి కాదన్నాడు. దృశ్యం కనిపిస్తోంది కానీ దృశ్యానికన్నా నేను విలక్షణమైన వాణ్ణి అన్నాడు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఏమీ లేదు, ఇంకాను ఉన్నదంతా కూడా ఒకటే. ఏమిటి అంటే అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపము అనేటటువంటిది ఒకటే ఉన్నది. ఆ అఖండమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని నేను ఉన్నది నేనే, అహం బ్రహ్మాస్మి, నాకన్నా ఇంకా మిగిలినటువంటిది ఏమీ కూడా లేదు అనేటటువంటి స్థితికి రావటము. మరి ఈ స్థితికి ఎలా వస్తాడు అంటే ఇదంతా కూడా అనుభవం ద్వారానే తెలుస్తుంది, అనుభవం ద్వారానే తెలుస్తుంది. అందుకే ఈ సమాధి స్థితి అనేది అనుభవైక వేద్యము. అయితే ఇప్పుడు సమాధులు మొత్తం 6 రకాలు అని చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఈ సమాధి స్థితిలోకి వెళ్ళేప్పటికీ వాయువు అనేది పూర్తిగా నిలిచిపోతుంది, అంటే శ్వాస అనేది ఆగిపోతుంది. నిద్ర కన్నా కూడా ఎక్కువైనటువంటి సుఖము అనేది కలుగుతుంది, మహదానందం కలుగుతుంది సమాధి స్థితిలో. చెప్పాం కదా, ఆ సమయంలో యోగి అయినటువంటి వాడు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అని చెప్పుకున్నాం గతంలో మనం. ఈ సమాధి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడికి అన్నపానాదుల యందు కోరిక అనేది ఏమాత్రము కూడా ఉండదు, ఆకలి దప్పికలోనే ఉండవు. ఎందుకంటే అతడు అమృతపానం చేస్తూ ఉన్నాడు. సహస్రదళ పద్మం నుంచి అమృత ధారలు అనేవి కారుతూ ఉన్నాయి, ఆ అమృతాన్ని అతను తాగుతూ ఉన్నాడు. కాబట్టి అతనికి ఏ రకమైనటువంటి ఆకలి దప్పిక అనేవి ఉండవు. బంగారానికి మట్టికి తేడా అనేది ఏమీ ఉండదు అతడి దృష్టిలో. శీతోష్ణాలు, సుదుఖాలు, ఇటువంటి ద్వంద్వాలు అన్నింటినీ కూడా సమానంగా చూస్తాడు. అతడు ఎవరిని కూడా దూషించడు. ఒకవేళ ఎవరైనా అతన్ని గనక దూషించినట్లయితే దాని గురించి ఏం పట్టించుకోడు. అతన్ని పొగిడినట్లయితే ఏమీ కూడా చెలించడు. అంటే దూషణ, భూషణ, తిరస్కారాలు అన్నీ కూడా సమానంగా తీసుకునేటటువంటి స్థితిలో ఉంటాడు. అయితే ఈ సమాధి స్థితి అనేది సంప్రజ్ఞాత సమాధి స్థితి అని, అసంప్రజ్ఞాత సమాధి స్థితి అని 2 రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది.
సంప్రజ్ఞాత సమాధి స్థితి అని, అసంప్రజ్ఞాత సమాధి స్థితి అని రెండు రకాలుగా ఉంటుంది. ఇది మనస్సు పూర్తిగా ఐక్యం కాకుండా ఉండేటటువంటి స్థితి, దాన్ని సంప్రజ్ఞాత సమాధి స్థితి అని అంటారు. ఇప్పుడు మనస్సు పునరావృత్తి రహితంగా ఐక్యమైపోయి బ్రహ్మానందంలో మునిగి ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది అసంప్రజ్ఞాత సమాధి స్థితి అని చెప్పేసి అంటారు. ఇక యోగి అయినటువంటి వాడికి ఈ సమాధి స్థితే కావాల్సింది. సమాధి స్థితికి చేరినటువంటి వాడు మాత్రమే మోక్షం పొందగలుగుతాడు. అయితే సమాధి స్థితికి చేరటము అనే సామాన్యమైనటువంటి విషయం కాదు. శ్రమ లేకుండా ఈ సమాధి స్థితికి చేరటము అనేది జరిగే పని కూడా కాదు. విపరీతమైనటువంటి శ్రమ అనేది పడాలి, సామాన్యంగా కాదు. ఏదైనా సరే ఒక పని కనుక మనం సాధించాలి అన్నట్లయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సమాధి స్థితికి చేరుకోవాలి అంటే విపరీతమైనటువంటి శ్రమ అనేది మనం పడాల్సి ఉంటుంది. ఇక్కడ గృహస్థులైనటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఈ ప్రాణాయామం కానీ సమాధి స్థితి కానీ ఒక జాముకు మించి చేయకూడదు అని చెప్పి మనకి యోగ శాస్త్రం చెప్తోంది. ఎందుకని అంటే వీళ్ళందరూ కూడా ఈ గృహస్థు అనేటటువంటి వాడు సంసార బంధనాల్లో చిక్కుకొని ఉంటాడు. కాబట్టి ఇతడి శరీరం కొంచెం బలహీనంగా ఉంటుంది, తట్టుకోలేదు. అందుకని ఒక జాముకు మించి ఈ స్థితిలో ఉండకూడదు అని చెప్తూ ఉన్నది. మరి ఈ సమాధి స్థితికి విఘ్నాలు కలగవా అంటే విఘ్నాలు కలుగుతాయి కూడా. మానవుడికి గనక రోగం, బడలిక, అసలు ఈ సమాధి మీద ఏమైనా గనక అనుమానాలు ఉన్నట్లయితే దాని జోలికి వెళ్ళకూడదు. అజాగ్రత్తగా ఉండేవాడు సమాధి స్థితిలోకి ప్రయత్నం చేయకూడదు. సోమరి అయినటువంటి వాడు, విషయలోలుడైనటువంటి వాడు, స్థిరత్వం లేనటువంటి వాడు, ఆయాసము, దగ్గు, ఉబ్బసం ఇలాంటి రోగాలు ఉన్నటువంటి వాడు ఈ ప్రాణాయామం లేకపోతే ఇప్పుడు ఈ సమాధి ఇటువంటి వీటి జోలికి వెళ్ళకూడదు. గురువు గారి దగ్గర కూర్చుని, అందుకే ఇవన్నీ కూడా గురుముఖతః నేర్చుకోవాలి అని చెప్పినటువంటిది. అలా కాకుండా ఇతనే కనుక సొంతంగా వాటిని సాధన చేయటం మొదలుపెట్టినట్లయితే గురువు కన్నా ముక్తి ముందుగా చూపురా అన్నాడు. కాబట్టి అటువంటి ప్రమాదాలు అనేవి వస్తాయి. చూడండి, ఈ విషయాలన్నీ కూడా ఈ శ్లోకంలో ఈ అష్టాంగ మార్గము అనేది వివరిస్తూ, అష్టాంగ మార్గం ద్వారా ఈ సాధకుడు ఆ సమాధి స్థితిని చేరాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత అంటూ ఉన్నాడు, ఊర్ధ్వశూన్యం అధశూన్యం మధ్యశూన్యం యదాత్మనః సర్వశూన్యం తదాత్మేతి సమాధిస్తస్య లక్షణం. అర్జున, భూలోకం, భోర్లోకం, సువర్లోకం ఇలా దేశ పరిచ్ఛేద శూన్యము, అలాగే ఇవన్నీ కూడా పైన ఉండే లోకాలంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, ఈ రసాతల, మహాతల, పాతాళ, మత్స్యలోకాలు ఇవన్నీ కూడా ఈ పరిచ్ఛేద శూన్యము. ఇలా ఈ మధ్యలో ఉండేటటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి వస్తు పరిచ్ఛేదం ఇదంతా కూడా శూన్యము. అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్యము అయినటువంటి ఆత్మ యొక్క రూపం ఏదైతే ఉన్నదో, ఆత్మకి ఊర్ధ్వలోకాలు అనేవి లేవు, ఇక్కడ అధోలోకాలు లేవు, మధ్యలోకాలు లేవు, ఏమీ లేవయ్యా. ఊర్ధ్వలోక పరిచ్ఛేదం శూన్యం, ఇది అధోలోకాలు శూన్యం, మధ్యం అనేది శూన్యం. కాబట్టి ఇక్కడ
స్థావర జంగమాత్మకమైనటువంటి వస్తు పరిచ్ఛేద శూన్యము అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనటువంటి ఆ ఆత్మ యొక్క రూపము అనేది ఏదైతే ఉన్నదో అదే తాను. దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనటువంటి ఆత్మ యొక్క ఆ రూపం ఏదైతే ఉన్నదో అంటే ఆ ఆత్మే తాను అనేటటువంటి భావనే ఈ సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క లక్షణము అని చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. సమాధి స్థితిలోకి వెళ్ళాం మనం. సమాధి స్థితిలోకి వెళితే వచ్చింది ఏమిటయ్యా అంటే ఏమీ లేదు, దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనటువంటి అన్ని శూన్యమే అయినటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపం అది నేను అనేటటువంటి భావన ఈ సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడికి కలుగుతుందయ్యా అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు.